ప్రియులారా, ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో మీకందరికీ మరలా నా ప్రేమ వందనములు. దేవుని యొక్క దయగల హస్తం మీ మీద ఉన్నదని నేను నమ్ముచున్నాను. ఆయనే మిమ్మలను సమస్త కీడుకు దుష్టత్వమునకు తప్పించి కాపాడును. ఎన్నటెన్నటికీ ఆయన కాపాడును. ఎందుకంటే ఆయన ఎల్లప్పుడూ మీతో ఉన్నాడు. ప్రభువు నామం మహిమపరచబడును గాక. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈ 2వ తేదీ మన దేశము యొక్క మహాత్మా గాంధీ యొక్క జయంతి. ఇది ప్రభుత్వ సెలవు దినం. ఈ దినమందు దేవుని యొక్క సన్నిధిలో కనిపెట్టుకొని వాక్యము చదవడము, ధ్యానించడము, దేవుణ్ణి వెతకడము, మిమ్మల్ని మీరు సమర్పించుకోవాలని ప్రేమతో నేను మిమ్మల్ని ప్రారంభంలోనే కోరుచున్నాను. ప్రభువుకు మహిమ కలుగునుగాక. ఈ దినమునకు సంబంధించిన వాక్యము నేను మీకు చెప్పాలని ఆశపడుతున్నాను. పరిశుద్ధ గ్రంథం తెరచి నాతో పాటు చదవండి. లూకా సువార్త 24వ అధ్యాయము 49వ వచనం. మీరు పైనుండి శక్తి పొందు వరకు పట్టణములో నిలిచి ఇండుడని వారితో చెప్పెను. ప్రభువు చెప్పిన అనేకమైన ఆలోచనలలో అతి ప్రాముఖ్యమైనది తన శిష్యులు చెప్తున్నారు. ఆ పైనుండి వచ్చేటువంటి ఆ శక్తివంతమైన అభిషేకం యొక్క నింపుదల మీరు పొందుకున్నంత వరకు యెరూషలేము పట్టణమును మీరు వదిలిపెట్టి వెళ్ళొద్దు. ఆయా ప్రాంతములకు మీరు వెళ్ళవద్దు. ఎందుకంటే మీలో ఆ వాగ్దానము నెరవేరాలి. ఏమిటా వాగ్దానము? ఆమేన్. పైనుండి శక్తి, పైనుండి పంపబడు శక్తి అనబడు అభిషేకము. అలాగైతే వాగ్దానముల దేవుడు ఈ ఉదయకాల సమయమున మీకు చెప్పుచున్నాడు. ఆయన మీకు ఏ ఏ వాగ్దానములు చెప్పాడో వాటిని నెరవేర్చుటకు ఆయన ఎన్నటికీ మారని దేవుడు. దేవుని బిడ్డలారా, అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయములో నేను ఒక వచనాన్ని మీ కొరకు చదువుతున్నాను. చూడండి. 33వ వచనం. ఆయన దేవుని కుడిపార్శ్వమునకు హెచ్చింపబడి పరిశుద్ధాత్మను గూర్చిన వాగ్దానమును తండ్రి వలన పొంది మీరు చూచుచున్న వినుచున్న దీనిని కుమ్మరించియున్నాడు. ఆ వాగ్దానం యొక్క నెరవేర్పు గురించి ఆ వాక్యం సెలవిస్తుంది. ఆయన వాగ్దానము చేశాడంటే అది ఖచ్చితముగా నెరవేరుతుంది. ఈ దినాలలో పరిశుద్ధాత్మునితో ప్రయాణం చేస్తున్న మీరు, పరిశుద్ధాత్మునితో నడుస్తున్న నేను, ఆ వాగ్దానములను గురించి మీరు మిక్కిలి జాగ్రత్త కలిగి ఉండాలి. అభిషేకము పొందకుండా ఉన్నట్లయితే ఏదో ఒకరోజు ప్రభువిస్తాడు అన్నట్టు అలాగూ ఉండకూడదు. కనిపెట్టి ప్రార్థించి, ప్రభువా నాకు ఈ అభిషేకం దయచేయండి అని అడగండి. ఖచ్చితంగా ప్రభువిస్తాడు. అంత మాత్రమే కాదు, ఇలాంటి వాగ్దానములు మీ జన్మదినము, ఏ ఏ సందర్భాలలో ప్రభువు మీకు ఇచ్చాడో ఆ వాగ్దానములను స్వతంత్రించుకొనండి. మరలా ఆ వాగ్దానములను చెప్పుచూ ఉండండి. ఖచ్చితముగా వాగ్దానము చేసినవాడు నమ్మదగినవాడు. ఈ దినపు వాక్కుకై ప్రభువుకు స్తోత్రము చెల్లించండి. అలాగూ చేతులు పైకెత్తి ప్రార్థించుదాం. మంచి తండ్రి, ఆ దినం శిష్యులకు మీరు చెప్పినటువంటి మాట వారు జాగ్రత్తగా అనుసరించి ఆ అభిషేకము వారి మీద కుమ్మరింపబడు వరకు యెరూషలేములో కనిపెట్టుకున్నారు. ప్రభువా, అపోస్తలులు 2వ అధ్యాయములో మేము చూచినట్లుగా ఆ ఉన్నతమైన నింపుదల పొందుకొని అగ్నిగా ప్రకాశించినట్లుగా ఇప్పుడు ప్రభువా, నాతో కలిసి ప్రార్థించుచున్న నా ప్రియ సహోదరి సహోదరులు ఎవరైనానూ సరే, ఏ స్థలంలో ఉన్నప్పటికీ ప్రభువా, భారతదేశపు ఏ అంచులో ఉన్నా, లేదంటే ప్రపంచంలో ఏ భాగంలో ఉన్నప్పటికీ మీ బిడ్డలను నింపండి తండ్రి. అడుగు ప్రతివాడు పొందుకున్నాడు అని చెప్పారే, మీ మాట ప్రకారము నింపండి. నింపడం మాత్రమే కాదు, వారిని నడిపించండి. శక్తి చేత, కృప చేత నింపి నడిపించండి. అంత మాత్రమే కాదు, వీటన్నిటికంటే మీరిచ్చేటువంటి ప్రతి వాగ్దానము వారిని పాత్రులనుగా చేయండి. మీకే మహిమ కలుగునుగాక. ప్రార్థన ఆలకించి కుటుంబమంతటిని ఆశీర్వదించండి. యేసునామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమెన్. ప్రభుకి స్తోత్రం. అనేకులకు షేర్ చేయడం మర్చిపోకండి. ఒకవేళ మీరు హిందీ మాట్లాడే బిడ్డలైనట్లయితే హిందీ భాషలోనే మీ ప్రార్థన విన్నపములు పంపండి. హిందీలోనే మీ కామెంట్ సెక్షన్లో మీరు పెట్టవచ్చు. సరే, ప్రభుకు మహిమ.
ఆమెన్. ప్రత్యేకముగా ఉత్తరాది రాష్ట్రాలలో ఉన్నటువంటి వారు ఏ రాష్ట్రములో నుంచి మీరు ఈ వాక్యం వింటున్నారో మాకు కొంచెం తెలియపరిచినట్లయితే కమెంట్ సెక్షన్ లో తెలియపరిస్తే బాగుంటుంది. ఆ రాష్ట్ర ఉద్యమం కొరకు మీరు ప్రార్థించండి. ప్రభు మిమ్మలను ఆశీర్వదించును. గాడ్ బ్లెస్ యూ. దేవుని బిడ్డలారా, ఈ వర్తమానము మీకు మిక్కిలి ఆశీర్వాదకరముగా ఉందని మేము నమ్ముచున్నాము. ఇంకనూ మా వర్తమానములను విని ప్రభువులు ఆశీర్వదింపబడుటకు జీసస్ మీట్స్ మినిస్ట్రీస్ అను మా యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. మరియు మా ప్రార్థన సహాయముకై మీరు సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్ 9841525286 మరియు 7295463663. ఈమెయిల్ gpsrobinson@hotmail.com. ప్రభు మిమ్మును ఆశీర్వదించునుగాక.